హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి పప్పుచారు ఉప్పు చేప. పప్పుచారు ఉప్పు చేప చాలా మంచి కాంబినేషన్ కదండి. ఇదంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు కదా, అందరికీ ఫేవరెటే ఈ పప్పుచారు ఉప్పు చేప. అదే ఈ పప్పుచారుని ఈ వీడియోలో ఎలా తయారు చేసుకుంటారో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకండి ఆలస్యం, మనం ఈ పప్పుచారు ఉప్పు చేప ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా నేనైతే 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల పప్పు అయినా పప్పుచారు అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడిగాక ఈ వాటర్ వంపేసుకొని దీనిలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక కొంచెం పసుపు యాడ్ చేసి దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఈ కుక్కర్కి 7 విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలి. ఇలా 7 విజిల్స్ రావటం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది. ఇలాగా 7 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఈ పప్పుని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనకి చారుకు కావాల్సిన పదార్థాలు 4 టమాటాలు, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, 3 పచ్చిమిర్చి, 4 పెద్దుల్లిపాయలు. పెద్దుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటామండి, ఎందుకంటే పప్పుచారుకి పెద్దుల్లిపాయ టేస్ట్ కదా. ముందుగా మనం తీసుకున్న 4 టమాటాలని కట్ చేసుకుందాం. ఇలాగా సన్నగా కట్ చేసుకుందాం. చారులో టమాటాలు ఎక్కువ వేసుకోండి, చారు బాగా టేస్ట్ వస్తాయి. ఇలా మనం తీసుకున్న 4 టమాటాలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 4 పెద్దుల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. మీ దగ్గర ఒకవేళ చిన్ని ఉల్లిపాయలు ఉన్నా కానీ యాడ్ చేసుకోండి, చారులోకి అవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. మనం తీసుకున్న టమాటో, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలను కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం తీసుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఆ చింతపండు గుజ్జుని తీసి ఇలా మనం మెదుపుకొని ఉన్న పప్పులోకి యాడ్ చేసుకోండి. ఇలా మీకు పులుపుకి తగినంత పులుసుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేశాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దుల్లిపాయల్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. బాగా బ్రౌనిష్గా రానక్కర్లేదండి, ఎందుకంటే మనం పప్పుచారులోకే కాబట్టి కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోండి.
ఇలా పెద్ద ఉల్లిపాయలు మగ్గాక మనం తీసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న ఈ టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా ఉంచుకోండి. ఇది చూస్తున్నారు కదండి, ఇలా మగ్గేదాకా ఉంచుకోండి. ఇలా టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మగ్గాక మనం తీసుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. మీరు పప్పుని మిక్సీ పట్టైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మామూలుగానే పప్పు గుత్తితో మెదుపుకొని నేను ఈ చారులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు యాడ్ చేశాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు కాగనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ తేలింది కదండి, అంతవరకు కాగనిచ్చాక మనం ఇదే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. 4 చిన్నుల్లిపాయలని దంచి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి ఇలా తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపుని మనం కాగిన పప్పుచారులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మన టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదండి, దీనికి కాంబినేషన్ ఉప్పు చేప. ఇదిగోండి, మేమైతే ఒక 5 నుంచి 6 ఉప్పు చేప ముక్కలు తీసుకున్నాము. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చేప ముక్కలు యాడ్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇలాగా మేమైతే తీసుకున్న ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్నాం. అంతేనండి, టేస్టీ అయిన పప్పుచారు ఉప్పు చేప రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, పదండి ఇంకా తినేద్దాం. ఇలా వేడి అన్నం పెట్టుకొని కొంచెం చారు వేసుకొని, చారు కొంచెం ఏం సరిపోతాయండి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదా. ఇలాగా చారు అన్నం నిండా పోసుకొని అలా కొంచెం ఉప్పు చేప ముక్క వేసుకొని కొంచెం అన్నం కలుపుకొని ఉప్పు చేప నంచుకొని తిని చూడండి, అబ్బా ఎంత బాగుంటుందో కదండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ పప్పుచారు ఉప్పు చేప ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Please encourage me for more videos. Thanks for watching. Bye bye.